సో డిస్క్రిప్షన్లోనే చెప్పేసాను కదా, మీట్ని పికిల్ చేసుకోవడం అనమాట, పచ్చడిలాగా మనం ఊరబెట్టుకోవడం, దాంతో సాలెడ్ని తయారు చేసుకోవడం. సో సాలెడ్ అనేది ఎప్పుడు ప్లెయిన్గా బోరింగ్గా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఐ ఓపెనర్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. మార్జరీన్ కూడా ఒక టైప్ ఆఫ్ బటర్ అనమాట. చాలా మటుకు బేకరీస్లో మార్జరీన్ తోటే వెరైటీ ఆఫ్ గూడ్స్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ పేస్ట్రీలు కానీ ఆర్ కేకులు కానీ పఫ్లు కానీ అన్ని మార్జరీన్స్ తోటే తయారు చేసుకుంటూ ఉంటారు. బటర్ కంటే కాస్త తక్కువ ఖర్చులో ఉంటుంది అండ్ యానిమల్ బేస్డ్ బటర్ అన్నమాట ఇది. సో వెజిటేరియన్స్ వాచ్ అవుట్. దీంతో పాటు నేను యూస్ చేస్తున్నాను మటన్ని అండ్ సాలెడ్ కాబట్టి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను క్యారెట్ అండ్ కీరాని కూడాను. బాయిల్డ్ పొటాటోస్, బుజ్జి బుజ్జి క్యూట్ లిటిల్ పొటాటోస్, ఈ బేబీ పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, పీల్ చేసి పెట్టేసుకున్నాను. ఒకవేళ మీకు ఆ క్రిస్పీనెస్ అనేది, పొటాటో క్రిస్పీనెస్ అనేది కావాలి అంటే మీరు పీల్ని బాగా వాష్ చేసుకుని, తొక్కని బాగా వాష్ చేసుకుని అలాగే కూడా యూస్ చేయొచ్చు. కానీ కొంచెం వాష్ చేయడం బద్ధకంగా ఉంది కాబట్టి ఇలాగే బాయిల్ చేసి తీసి పెట్టేసుకున్నాను. దీంతోపాటు ఒక ఎగ్ యూస్ చేస్తున్నాను, మస్టర్డ్ పేస్ట్, నట్మెగ్ పౌడర్ అంటే జాజికాయ పౌడర్, కాస్త ష్రింప్ పేస్ట్, టమాటో, కొబ్బరి పాలు వేసుకుందాం. మన ఇందులో ఆయిస్టర్ సాస్ అండ్ ఫైనలీ కాస్త చక్కెర, తీపి, కారం, పులుపు అనేవి మనకి ఏషియన్ రుచుల్లో ఇవి స్టాండర్డ్ అనమాట. బేసిక్ గుడ్డు గుర్తులు ఇవన్నీ ఫ్లేవర్స్ తోటే పచ్చడి ఎలా తయారు చేసుకుంటాం, ఈ పిక్లింగ్ ఎలా తయారు చేసుకుంటాం, దాని సాలెడ్లో ఎలా మార్చుకుంటామో చూద్దాం. దానికంటే ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను 2 డిఫరెంట్ ప్యాన్స్ని పెట్టుకుంటున్నాను. పొటాటోస్ని కూడా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకుందాం, మన మీట్ని కూడా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకుందాం. ఇంకా ఊరించను, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం వేసుకుందాం కాస్త మార్జరీన్ని. మార్జరీన్ లేకపోతే రెగ్యులర్గా వెన్నతోటి కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇంకా మీటీ ఫ్లేవర్ కూడా ఈ మార్జరీన్తో వస్తుందని ట్రై చేస్తున్నాను. ఇలాగా సరిపోతుంది. స్టార్టింగ్ నుంచి ఇండోనేషియన్ కుజిన్ చాలా హెల్దీగా ఉంటుంది అని అన్నప్పుడు మరి ఎక్స్ట్రా బటర్ వేయకూడదు. ఇప్పుడే నేను ఫస్ట్ ఇందులో వేసుకుంటున్నాను డైరెక్ట్గా ఈ మటన్ పీసెస్. బటర్ కాస్త మెల్ట్ అవనిద్దాం. మనం యూజ్ చేసే ఫ్యాట్ అంటే ఆయిల్స్ ప్రకారం అండ్ కుక్ చేసే పాత్రలతో సహా అన్నీ కూడాను మన వంటకాలని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మార్జరీన్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బటర్, మనకు తెలిసిన విషయం. ఇది కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. లేకపోతే రెగ్యులర్ ఆయిల్ తోటి కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఇట్స్ టోటలీ ఓకే. సో నేను మీట్ని కొంచెం కుక్ చేసేసుకుంటాను మార్జరీన్లో. సో వేసుకున్న ఈ మటన్ ముక్కలు సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకుంటున్నాము. తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను ఎగ్ని డైరెక్ట్గా. ఎప్పుడు ఇట్లాంటి సాలెడ్ని మీరు చూసుండరు, చాలా వెరైటీగా ఉండబోతుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ని అంటే నాన్ వెజిటేరియన్ మీట్స్ని, కొన్నిసార్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ని యూజ్ చేస్తాం ఒక రెసిపీలో. ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ మనకి ఇండోనేషియన్ వంటకాల్లో ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సో నేను స్క్రాంబుల్ చేసుకోబోతున్నాను ఈ బ్యూటిఫుల్ ఎగ్ని ఇప్పుడు. మరీ కుక్ చేసుకోకుండా, మరీ బ్రేక్ కాకుండా లైట్గా మనం బ్రేక్ చేసుకుందాం. సో దట్ మనం సాలెడ్ తయారు చేసుకునేటప్పుడు కూడా చిన్న చిన్న పార్ట్స్ లాగా కనిపిస్తుంటాయి. సో సలాత్ అంటే SALAT అంటే ఇండోనేషియన్ భాషలో సాలెడ్ అని అర్థము. వెరైటీ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల సాలెడ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సాలెడ్స్ అంటే యూరోపియన్ స్టైల్లోనే మరీ బోరింగ్గా కూడా ఉండదు. మన ఇండోనేషియన్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసి ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ని, ఎగ్ని యూజ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకుంటూ ఉంటారు. ఎగ్ అనేవి చాలా మటుకు మనకి ఇండోనేషియన్ వంటకాల్లో కనిపిస్తూనే ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ అంటూ, ఫ్రైడ్ ఎగ్ అంటూ సాలెడ్స్ మీద ఎక్కువగా యూస్ చేస్తుంటారు. లాస్ట్ టైం మనము ప్రీవియస్ ఎపిసోడ్స్లో సాలెడ్ తయారు చేసుకున్నప్పుడు పక్కన బాయిల్డ్ ఎగ్ యూస్ చేసాం. ఈసారి మనం ఈ ఎగ్ అండ్ మటన్ని పికిల్ చేసుకుంటున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. జస్ట్ ఇండోనేషియన్ వీక్లోనే ఇలా ట్రై చేయొచ్చు. ఓకే, ఎస్, ఒక 5 to 10 minutes వరకు ఈ మిక్స్చర్ని నేను కుక్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఒక మంచి క్రిస్పీ బేస్ కూడా ఫామ్ అవ్వాలి అండ్ ఎంత ఎక్సైటింగ్గా రెసిపీ ఉన్నా కూడా మీట్ పచ్చిగా ఉంటే ఏం బాగుంటుంది, అందుకని రెడీ చేసుకున్నా. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను కాస్త సాల్ట్ అండ్ కాస్త నట్మెగ్ పౌడర్ అంటే జాజికాయ పొడి. కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఆ డిఫరెంట్ ఫ్లేవరింగ్ కోసము. సో మనం మీట్ బేస్ని రెడీ చేసుకున్నాము. డైరెక్ట్గా వెజిటబుల్స్ అయితే పచ్చిగానే మనం కట్ చేసుకుని పికిల్ చేసుకుంటాం.
కానీ మీట్ అలా చేయడం కుదరదు కదా, అందుకని ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను చిల్లీ వెనిగర్ని. ఆఫ్ చేసేసుకున్నాము. ఈ అసిడిక్ వెనిగర్ తొందరగా ఎవాపరేట్ ఇలా అవుతుంది కాబట్టి నేను ఇలా కొంచెం పికిల్ చేసుకోబోతున్నాను తక్కువ మంట మీద. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ చేసేసుకున్నాను. నేను చేస్తానంటే దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. సో మీట్ని నేను పికిల్ చేసేసుకున్నాను. రెగ్యులర్గా పికిల్ చేసుకోవాలి అంటే కాస్త ఉప్పు కారం మనం పచ్చళ్ళలో చేసుకుంటాము, మామిడికాయలు కానీ టమాటోస్ కానీ నిమ్మకాయని కానీ ఎలా ఊర పెట్టుకుంటామో ఇంచుమించు దాన్ని ఒక టైప్ ఆఫ్ కుకింగే చేసుకున్నట్టే. పిక్లింగ్ అనే ప్రొసీజర్ తోటి ఈ యమ్మీ మీట్కి, మటన్కి అండ్ ఎగ్కి బోల్డంత ఫ్లేవర్ని మనం యాడ్ చేసాము. స్టార్టింగ్లో కొంచెం ఎక్కువగానే వెనిగర్ వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్స్ పూర్తిగా సోకిన్ అయిపోయి చాలా జ్యూసీగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. నట్మెగ్, జాజికాయ పౌడర్ ఫ్లేవర్ తోటి అండ్ రెగ్యులర్ సాల్ట్ తోటి సింపుల్గా సీజన్ చేసేసుకుని ఒక యమ్మీ మీట్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం బేబీ పొటాటోస్ని రెడీ చేసేసుకున్నాము. ఒక సింపుల్ సాలెడ్ కూడా ఒక గ్రాండ్ మీల్ లాగా, స్పెషల్ గ్రాండ్ మీల్ లాగా తయారు చేసుకోవచ్చు అంటే ఈ ఇండోనేషియన్ సాలెడ్స్ని చూడాల్సిందే, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మార్జరీన్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ టూ మచ్ ఆఫ్ బటర్ ఫ్లేవర్ని డామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన బేబీ పొటాటోస్ కాస్త ఆ క్రిస్పీనెస్, క్రంచీనెస్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి కాబట్టి కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ప్యాన్ కొంచెం వేడెక్కనిద్దాం. ఫస్ట్ ఇందులో ఈ బేబీ పొటాటోస్ని యాడ్ చేసేసుకుంటాను. ఆల్రైట్, సో ఈ బేబీ పొటాటోస్ని లైట్గా ఆయిల్లో టాస్ చేసేసుకున్నాను. వేసుకుంటున్నాను కాస్త సాల్ట్, పర్ఫెక్ట్, అండ్ కొంచెం మిరియాల పొడి. సింపుల్ ఫ్లేవరింగ్ ఇది. జస్ట్ పొటాటోస్ని కూడా టేస్ట్ చేసినప్పుడు మరీ ప్లెయిన్గా అనిపించకుండా ఆ మ్యాజిక్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్. యమ్మీ సాలెడ్కి మనం ప్రొసీజర్ ఇంకా కంటిన్యూ చేసేద్దాము. బేసిస్ని రెడీ చేసేసుకున్నాం. సో సాలెడ్ కోసం ఎప్పుడైనా ఆకులు ఉండాలన్నమాట. ఆ మంచి గడ్డే ఒక మంచి క్రంచ్ని యాడ్ చేస్తుంది. లెట్యూస్ ఉండాలి. సో లెట్యూస్ ఆకుని మనం మేబీ 1, దిస్ ఇస్ గుడ్. నేను లైట్గా తెంచేసుకుంటున్నాను కింద. తర్వాత టమాటో, మంచి బైట్ సైజ్ పీస్, అంటే ఫోర్క్ తోటి కట్ చేస్తే ఈజీగా కట్ చేసేటట్టు, బైట్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట. టమాటోస్. తర్వాత నేను ఇందులో క్యారెట్ని కూడా యూజ్ చేస్తున్నాను. క్యారెట్, కొంచెం కీరా కూడాను. చూస్తుంటేనే ఒక 5 కిలోలు తగ్గినట్టుగా ఉంది. వెరీ హెల్దీ. సో ఇప్పుడు నేను డ్రెస్సింగ్ని తయారు చేసుకుంటాను. డ్రెస్సింగ్ అంటే మన సాలెడ్కి ఒక బ్యూటిఫుల్ కోటింగ్ని వేయడం అనమాట. సో ఈ డ్రెస్సింగ్ అనేది మనం కూడా ఈ పద్ధతి ఫాలో అవుతూనే ఉంటాము మనకు తెలియకుండానే. నిమ్మకాయ రసం, ఉప్పు, మిరియాల పొడి అంటే కూడాను ఒక రకమైన డ్రెస్సింగే, సాలెడ్ డ్రెస్సింగే. కానీ మనం అలా డ్రెస్సింగ్ అని పిలవం. అంటే మనకు తెలియకుండానే మనం ఇంటర్నేషనల్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఇళ్ళలో యూజ్ చేస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు డ్రెస్సింగ్ని నేను సపరేట్ వేయకుండా డైరెక్ట్గా ఒక బ్యూటిఫుల్ లిక్విడ్ లాగా తయారు చేసుకుని యాడ్ చేస్తాను. ఇలా ఎందుకు యాడ్ చేస్తున్నావు వదులుతాను అంటున్నారా? సపరేట్ వేయడం చాలా బోరింగ్. అండ్ సెకండ్ థింగ్, సపరేట్గా వేసుకుంటే ప్రతి ఒక్క కన్సిస్టెన్సీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అన్ని చోట్ల ఈక్వల్గా స్ప్రెడ్ కాదు. అందుకని డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సింపుల్ లిక్విడ్లా తయారు చేసుకున్నాం. సో దానికి ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ నేను వేసుకుంటున్నాను కాస్త మస్టర్డ్ పేస్ట్, కొంచెం ఆయిస్టర్ సాస్. మెస్సీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు.
చక్కెర అనేది కంపల్సరీ ఉండాలి మనకి. ఈ ఇండోనేషియన్ వంటకాలలో కాస్త ష్రింప్ పేస్ట్ అండ్ కొబ్బరి పాలు. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. వెరైటీ కాంబినేషన్ ఉన్న ఈ బ్యూటిఫుల్ ట్రాపికల్ సాలెడ్ని తయారు చేసుకుంటున్నాం. కొంచెం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసేసాము. లైట్గా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ వెనిగర్ని కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. అసిడిటీ అనేది కంపల్సరీ డ్రెస్సింగ్లో ఉండాల్సిందే. ఓకే, అండ్ ఆ స్మూత్నెస్ ఈవెన్నెస్ కోసం కాస్త ఆయిల్. అన్నీ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నాను, కానీ ఉప్పు ఇంకా వేసుకోలేదు. పొటాటోస్లో అండ్ మటన్ అండ్ ఎగ్లో నేను ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాను, సరిపోతుంది. అండ్ మై ఫేవరెట్ ఏంటి, చిల్లీ ఫ్లేక్స్ రావాల్సిందే కొంచెం. సో లిటిల్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్, వన్ క్విక్ మిక్స్. సో డ్రెస్సింగ్ వేసే ముందర నేను ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకు ముందు వేస్తున్నాను అంటున్నారా? ఇలా వేసేసి బేస్ రెడీ చేసుకుంటే ఈ యమ్మీ డ్రెస్సింగ్ అలా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటే మన పొటాటోస్ని, మటన్, ఎగ్ని కూడా ఫ్లేవర్ఫుల్గా మారుస్తుంది. సో ఇందులో ఇంకా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాము. స్ప్రింగ్ ఆనియన్స్ మరి ఉల్లిపాయలు అంత ఘాటుగా ఉండవు, కానీ ఫ్రెష్నెస్ని కూడా యాడ్ చేస్తాయి కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ని యూస్ చేస్తున్నాను. ఓకే, ఇలా డ్రైడ్ ఫ్యాట్ తీసేద్దాం. ఇప్పుడు జస్ట్ కాస్త పెద్దగా కట్ చేసుకుంటున్నాను నేను. డైట్ చేసే వాళ్ళకి మీట్ తినాలి అని అనిపిస్తున్నా, లేకపోతే ముందు రోజు కాస్త మటన్ కానీ చికెన్ కానీ మిగిలిపోతే ఈ ఇండోనేషియన్ స్టైల్ ఆఫ్ సాలడ్స్ని ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్గా ఉంటుంది. చాలా ఇట్స్ గోనా టేస్ట్ రియలీ రియలీ నైస్. చాలా బోరింగ్ అస్సలకే ఉండదు. తీసేద్దాం. పర్ఫెక్ట్. సో ఇప్పుడు వేసుకుంటున్నాను ఫస్ట్ క్యూట్ లిటిల్ బేబీ పొటాటోస్. ఈ ఆయిల్తో సహా ఎటువంటి యమ్మీ ఫ్లేవర్ని వేస్ట్ చేయకూడదు కదా. తర్వాత ఈ యమ్మీ మటన్ అండ్ ఎగ్ మిక్స్చర్. ఇప్పుడు ఇందులో నేను ఈ బ్యూటిఫుల్ మస్టర్డ్ సాస్ ఫ్లేవర్ని డామినేట్ చేసే ఈ డ్రెస్సింగ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా డ్రెస్సింగ్ కన్సిస్టెన్సీని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్ అండ్ మటన్ యూస్ చేస్తున్నాను కాబట్టి రిస్క్ తీసుకోవచ్చు. జస్ట్ ఆకులతోటి సాలెడ్ తయారు చేసుకుంటున్నప్పుడు, వెజీస్తో సాలెడ్ తయారు చేసుకుంటున్నప్పుడు డ్రెస్సింగ్ కాస్త ఎక్కువ వేసేసుకుంటే మొత్తానికే సాలెడ్ పుస్ అయిపోయి ఫ్లాట్ అయిపోతుంది. మనకి లైట్ అండ్ ఏరీ టెక్స్చర్ రావాలి. సో లైట్గా నేను మిక్స్ చేసేస్తున్నాను. బ్యూటిఫుల్, ఐ లవ్ ఇట్. చూడడానికి చాలా చాలా అందంగా ఉంది, చాలా హోల్సమ్ లాగా ఉంది, హెల్తీగా కూడా చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇంత పర్ఫెక్ట్ సాలెడ్ తయారు చేసేసినప్పుడు అంతే అందంగా ప్రజెంటేషన్ చేసి మీకు చూపించేస్తాను. మీరు అనాల్సిందే, ఏంటో చూద్దాం.